వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ హల్వా. ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు. మీకు తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా బ్రెడ్ హల్వాని చేసుకొని తినేసేయండి. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. 10 స్లైసులు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. వీటిని ఇలాగా చివర్లంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత ఇలాగా బ్రెడ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ఆ బ్రౌన్ పార్ట్ కూడా ఉంచుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులో 50 గ్రాముల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను జీడిపప్పు, బాదాము, కిస్మిస్లు వేస్తున్నాను. ఇంకా ఉంటే మీరు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 3/4 వరకు వేగాక కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. ఈ కిస్మిస్లు త్వరగా వేగుతాయి కాబట్టి ముందైనా వేయించుకొని పెట్టుకోవాలి, లేకపోతే చివర్లో అయినా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని ఇలాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలాగా ఈ నెయ్యిలోనే వేసి వేయించుకోవాలి. నెయ్యి హాట్గా ఉండాలండి, లేకపోతే బ్రెడ్ పీసెస్ నెయ్యి మొత్తాన్ని పీల్చేస్తాయి. ఇలాగా నెయ్యిలో వేసి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. మీరు నూనె కూడా వేసుకొని వేయించుకోవచ్చు, కాకపోతే నెయ్యిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోయినట్టు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా నూనె కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి. అదే కడాయిలో 150 గ్రాముల పంచదార తీసుకున్నాను. అందులోనే సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఎంత కప్పు అయితే పంచదార తీసుకోవాలో అదే కప్పు వాటర్ పోసుకోండి. పంచదార వాటర్లో కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిపోయింది కదా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకోవాలి. నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికి కూడా పంచదార పాకం పట్టేలాగా అన్నిటిని ఇలాగా జాగ్రత్తగా కలుపుకోండి. నేను 10 స్లైసెస్ బ్రెడ్, మీడియం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దానికి 150 గ్రాముల పంచదార వాడాను. ఇది కరెక్ట్గా తీపి సరిపోతుంది. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే దానికి కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇలాగ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని పంచదార పాకంలో ఉడకనివ్వండి. మీకు ఇలాగా స్క్వేర్స్ లాగే ముక్కలుగా ఉంచుకోవడం ఇష్టమైతే ఇలాగే ఉంచుకోండి, లేకపోతే దీన్ని గరిటె పెట్టి ఇలాగా స్మాష్ చేసుకోండి. నేను స్మాష్ చేస్తున్నాను. నేను ఇందులో పాలు కూడా పోస్తాను. పాలు పోయడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని ఇందులో పోసుకుంటున్నాను. పాలలో బ్రెడ్ పీసెస్ ఉడికితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నేను ఇలాగ పాలు పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 50 ml పాలు తీసుకొని ఇలాగా దీనిలో పోసుకొని బ్రెడ్ మొత్తానికి పట్టే వరకు కలుపుకోండి. ఇది త్వరగానే ఉడుకుతుంది. మొత్తాన్ని ఇలా కలిపేసుకోండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దాన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి.
మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని డ్రై ఫ్రూట్స్తో ఎంజాయ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.